తెలంగాణలో కులగణన చేపట్టొద్దంటూ ఒత్తిడి వచ్చినా తాము తలొగ్గకుండా ఆ పని పూర్తి చేశామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. బీసీల హక్కులు కాపాడే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. న్యాయం చేయడంలో వెనుకడుగు వేయొద్దు అని స్పష్టం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు మోడీ కల్పించరని ఆక్షేపించారు రేవంత్ రెడ్డి. బీసీల మేలు కోసమే ఉన్నామంటారు, బీసీల కోసం ప్రాణాలు ఇస్తామంటాడు మా బండి సంజయ్ సోదరు. మా ప్రాణాలు వద్దాయా? 42% రిజర్వేషన్ అడిగింది. మాకు మీ ప్రాణాలు వద్దు, మీ ప్రాణాలు మేమేం చేసుకుంటాము. 100 ఏళ్ళు నువ్వు మీ మోడీ సుభిక్షంగా ఉండండి, మాకు అభ్యంతరం లేదు. మాకు కావాల్సిందల్లా 42% రిజర్వేషన్ మా బలహీన వర్గాలు. అది కూడా మా రాష్ట్రంలోనే మేము చేసుకుంటాం అంటున్నాం. మేము గుజరాత్లో చేస్తామంటలేం, మేము ఉత్తరప్రదేశ్లో చేస్తామంటలేం. ఇవాళ అందుకే మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు తెలంగాణలో మాకు అనుమతి ఇవ్వకపోతే ఇది దేశమంతా కారు చిచ్చులా వ్యాపిస్తుంది. మీరు అనుకుంటున్నారేమో గుజరాత్లో అంచి వేస్తామని, ఇది నిప్పు రబోయి రగులుతుంది, దేశం మొత్తం వ్యాపిస్తుంది. దేశం నలుమూలల జాగృతం చేస్తాం. మా పెద్దలు హనుమంతనే చెప్పినట్టు దేశంలో అన్ని రాజకీయ పార్టీలను అన్ని సంఘాలను కూడగట్టాం.